ఏపీ మంత్రుల శాఖల కేటాయింపులో సస్పెన్స్కు ఎట్టకేలకు తెరపడింది. తీవ్ర తర్జన భర్జనల అనంతరం సీఎం చంద్రబాబు ఏపీ మంత్రులకు శాఖలు కేటాయింపు చేశారు. సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు తన వద్దనే ఉంచుకున్నారు. తొలి నుంచి జరిగిన ప్రచారానికి అనుగుణంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలను ఇచ్చారు. అలాగే పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కూడా పవన్ కే దక్కాయి. నారా లోకేష్ కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖను అప్పగించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మాకు రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి. లక్ష్మి, ఆంధ్రప్రదేశ్లో 24 మంది మంత్రులకు శాఖలను కేటాయిస్తూ కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం జీవోను విడుదల చేయడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవిని కేటాయించడం జరిగింది. డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలకమైనటువంటి పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, అటవీ, అదేవిధంగా పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కళ్యాణ్కు అప్పగించడం జరిగింది. పవన్ కళ్యాణ్ మొదటిసారిగా జనసేన తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదటిసారి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కలిసి అధికారంలోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో చేరినటువంటి నేపథ్యంలో ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖను అప్పగించడం జరిగింది. గతంలో 5 ఉప ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు గత ప్రభుత్వంలో. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్కి మాత్రమే అవకాశం కల్పించడం జరిగింది. ఇక తర్వాత చూస్తే చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈసారి క్యాబినెట్లో కీలక పదవులు కట్టబెట్టడం జరిగింది. ప్రధానంగా మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖలను నారా లోకేష్కు అప్పగించడం జరిగింది. గతంలో 2014లో కూడా నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను తీసుకురావడానికి నారా లోకేష్ గతంలో ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. తిరిగి ఐటీ శాఖ బాధ్యతలు నారా లోకేష్కే చంద్రబాబు నాయుడు అప్పగించడం జరిగింది. ఇక జనసేన నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నాదెళ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి హోంమంత్రి పదవిని ఈసారి కూడా మహిళకే దక్కింది. గతంలో జగన్ ప్రభుత్వంలో కూడా ఇద్దరు హోంమంత్రులుగా పనిచేశారు. ఇద్దరు కూడా దళిత సామాజిక వర్గానికి చెందినవారే. గత ప్రభుత్వంలో కూడా హోంమంత్రులుగా పనిచేశారు. సుచరిత కావచ్చు, వనిత, వీళ్ళిద్దరూ గత ప్రభుత్వంలో హోంమంత్రులుగా పనిచేశారు. ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్లో కూడా వంగల్పూడి అనితకు హోంశాఖ ఇవ్వడం జరిగింది. వంగల్పూడి అనిత గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా వంగల్పూడి అనిత తెలుగుదేశం పార్టీ తరఫున రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అత్యంత కీలకమైనటువంటి హోంశాఖను ఈసారి కూడా మహిళను, అందులోనూ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళకు కేటాయించారు చంద్రబాబు నాయుడు. ఇక బీజేపీ నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సత్యకుమార్కు ఆరోగ్య శాఖను కేటాయించడం జరిగింది. పొంగూరు నారాయణ గతంలో చంద్రబాబు క్యాబినెట్లో ఈయన కూడా మంత్రిగా పనిచేశారు. ప్రధానంగా రాజధాని డెవలప్మెంట్, అంటే అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత రాజధానిలో డెవలప్మెంట్ యాక్టివిటీ అంతా కూడా పొంగూరు నారాయణ చూసుకున్నారు. రాజధానిలో ఏ ప్రాంతాల్లో ఏ ప్రభుత్వ స్థలాలకు, సముదాయాలకు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, సెక్రటేరియట్, ఇలా అనేక కీలకమైనటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి సమీక్షలు కావచ్చు, దానికి సంబంధించిన ప్లానింగ్ అంతా గతంలో మంత్రి నారాయణ చేతుల మీదుగానే జరిగింది. తిరిగి మళ్ళీ ఆయనకు పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖను చంద్రబాబు నాయుడు కేటాయించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత నిమ్మల రామానాయుడికి నీటిపారుదల శాఖను కేటాయించారు. అదేవిధంగా మహమ్మద్ ఫారూక్కి న్యాయ శాఖ, మైనార్టీ సంక్షేమ శాఖను, ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, పయ్యావుల కేశవ్కి ఆర్థిక శాఖను కట్టబెట్టడం జరిగింది. పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. అయితే మొదటిసారి ఆయన చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన అత్యంత కీలకమైనటువంటి ఆర్థిక శాఖను పయ్యావుల కేశవ్కి చంద్రబాబు నాయుడు కట్టబెట్టారు. రాష్ట్రం ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ శాఖ చాలా కీలకమైందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు రాష్ట్రంలో కొంత విభజన తర్వాత ఆర్థికంగా వెనుకబడినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి తోడు ఈ కూటమి అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని హామీలు కూడా ఇచ్చింది. సో ఆర్థికంగా ఈ శాఖ కొంత కష్టమైనప్పటికీ
ఆర్థిక శాఖను పయ్యావుల కేశవ్కు కట్టబెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులపైన పూర్తిగా అవగాహన ఉంది. దీనికి గతంలో కూడా ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ కూడా పిఎస్సి చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం కూడా పయ్యావుల కేశవ్కి ఉంది. అదేవిధంగా కొలుసు పార్థి సారథికి హౌసింగ్ ఐఎన్పిఆర్ శాఖలో కట్టబెట్టడం జరిగింది. ఈయన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు పార్థసారథికి. అనగాని సత్యప్రసాద్ మొదటిసారి క్యాబినెట్లో మంత్రి అయ్యారు చంద్రబాబు క్యాబినెట్లో. ఆయనకు కీలకమైనటువంటి రెవెన్యూ శాఖను కట్టబెట్టడం జరిగింది. ఇక డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖను, గొట్టిపాటి రవికి విద్యుత్ శాఖ, కందులు దుర్గేష్ జనసేన నుంచి 3వ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కందుల దుర్గేష్కి పర్యాటకము సాంస్కృతిక శాఖను కట్టబెట్టారు. అదేవిధంగా గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి గుమ్మడి సంధ్యారానికి స్త్రీ శిశు సంక్షేమంతో పాటు గిరిజన సంక్షేమ శాఖలను కూడా కేటాయించారు. బీసీ జనార్దన్కి రహదారులు భవనాల శాఖ, టీజీ భరత్కు పరిశ్రమల శాఖను కట్టబెట్టడం జరిగింది. అదేవిధంగా ఎస్ సవితకు బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ శాఖలను చంద్రబాబు నాయుడు కేటాయించారు. ఇక అదేవిధంగా మొదటిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాసంశెట్టి సుభాష్ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈయనకు లేబర్ మంత్రిత్వ బాధ్యతలను అప్పగించడం జరిగింది. అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్కి మధ్య చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. అదేవిధంగా మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఈయన కూడా మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. అదేవిధంగా చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనకి రవాణా శాఖను కూడా కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే 3 రోజుల క్రితం మంత్రులుగా వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ శాఖల విషయంలో కొంత శాఖలు కేటాయించడం ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే అంశానికి సంబంధించి గత 2 రోజులుగా ఇటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారితో పాటు పార్టీలోని కీలక నేతల్లో కూడా ఒక రకమైన చర్చ ఉంది. ఎవరికి ఏ శాఖ రాకపోతుంది, ఏ శాఖను ఏ మంత్రికి కట్టబెట్టబోతున్నారని దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఈరోజు బయటికి రావడం జరిగింది. పూర్తిగా శాఖలకు సంబంధించిన కేటాయింపులు కూడా జరిగాయి. ఇక 2-3 రోజుల్లో మంత్రులందరూ కూడా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో పాటు 5 కీలక అంశాలకు సంబంధించినటువంటి ఫైళ్లపైన సంతకాలు కూడా చేయడం జరిగింది. ఇక మంత్రులు కూడా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయా శాఖలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రమేష్.